ఏంటి ఈగంట, దానికి ఒక బ్రతుకంట, మరలా అది దాని చరిత్ర అంట. దాన్ని మనుషులు మనము నేర్చుకోవాలి. దోమ జీవిత చరిత్ర, కప్ప జీవిత చరిత్ర, బొద్దింక జీవిత చరిత్ర. మనిషి జీవిత చరిత్ర అని ఎక్కడే మనకు నేర్పించారా అండి? నేర్పించలేదు. అలా నేర్పించి ఉంటే నేడు మనుషులలో మనం మృగతత్వం చూసి ఉన్నాం. మనిషి పట్ల ఎంత క్రూరంగా మారిపోతున్నారు. మనిషి సాటి మనిషిని ప్రేమించలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మరి ఎందుకు ఇలాంటి దారుణాలన్నీ నేడున్న సమాజంలో జరుగుతున్నాయి అంటే మనిషి జీవిత పరమార్థాన్ని ఎవరు కూడా చెప్పడం లేదు. మనిషి ఏంటి, అతని ప్రారంభపు స్థితి ఏంటి, అతను కలిగిన అవయవ నిర్మాణం ఏంటి, ఈ భూమి మీదకు రావడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు బ్రతుకుతున్నాం, ఇవన్నీ ఆలోచిస్తున్నారా? లేదండి. ఒక సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ఏంటంటే మొదటిగా మనిషి ప్రారంభాన్ని ఎలా చెప్పారు ఈ సమాజానికి అన్నప్పుడు, వానరుడట, ఈ వానరుడు నరవానరుడుగా మారాడట, నరవానరుడుగా మారిన తర్వాత నరుడుగా మారాడట. అలాగే మనిషి జీవిత చరిత్రను ఎలా ఈ లోకానికి చూపించారో ఆలోచించారు. అంటే మొదటిగా కోతి నుండి వచ్చాడంట, తర్వాత కోతి మనిషి ఇరువురు కలిసి ఉన్నారట, తర్వాత కోతిలో నుండి వేరే మనిషిగా మారాడట. ఇది నిజం అంటారా అండి? నేను కోతి నుండి వచ్చాము, ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎవరైనా పట్టుకొని కోతి అన్నాను అనుకోండి, ఊరుకుంటారా? ఏంటి నన్ను కోతి అంటావేంటి, నువ్వు కోతి, మీ నాన్న కోతి అని ఇలా తిడతాం. ఎవరైనా పడతారా? పడం. అలాంటిది నేడు ఒక డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఉన్నత చదువు చదివిన వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఏమని? మనుషులమైన మనము కోతి నుండి వచ్చాము అని. అసలు ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన మహాగణుడు ఎవరో తెలుసా? ది గ్రేటెస్ట్ మ్యాన్ ఎవరు? చార్లెస్ డార్విన్. మనిషి కోతి నుండి వచ్చాడని సిద్ధాంతాన్ని, జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. మరి దౌర్భాగ్యపు స్థితి ఏంటో తెలుసా అండి? ఇతను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అండి. ఇతను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. 1809లో ఫిబ్రవరి 12వ తేదీన జన్మించాడు క్రైస్తవ దేశంలో. అలాంటిది బైబిల్ చదువుకున్నా ఉంటాడండి, చదువు ఉంటాడు. కానీ చివరికి ఏం చెప్పేశాడో తెలుసా? కోతి నుండి మనిషి పుట్టాడు అని చెప్పాడు. ఇతను ఎలా చెప్పగలిగాడు కోతి నుండి మనిషి పుట్టాడని? ఆలోచించామనుకోండి. అతను చదువుకుంటున్నటువంటి సమయంలో నౌకెక్కి అలాగా అన్ని దేశాలకు వెళ్ళాలనుకున్నాడు. అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఇతను వెళ్ళిన దేశం యూరోప్ ఖండం, అలాగే ఆఫ్రికా ఖండంలో. మరి ముఖ్యంగా ఇతను అలా తిరుగుతున్నప్పుడు ఇతనికి అక్కడ ఉన్నటువంటి మనుషులు కనిపించారు. మరి ఎలాంటి వారండి? రాత్రి అయితే మనకు కనిపించరు. ఎందుకు? కలర్ డామినేషన్ అలా చేస్తారు. మరి అలాంటి వారిని అనగా నల్ల జాతీయులు కదండి, నీగ్రోస్ అంటుంటాం. మరి వారిని చూస్తున్నప్పుడు, అలానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నప్పుడు అక్కడ కనిపించిన కొన్ని గొర్రెలు, చింపాంజీవి, గొర్రెలవి, వీటిని చూశాడు, మనిషిని చూశాడు, తనను కూడా చూసుకున్నాడు. ఎందుకు? ఒకసారి మీరు తన ఫోటో చూస్తే అలానే ఉంటాడు. ఇలా ఈ చింపాంజీలని, అక్కడున్న మనుషులని, తనని చూసుకునేసరికి ఏమనుకున్నాడు? ఇదిగో మనుషులమైన మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? కోతి నుండి వచ్చాము అని చెప్పేశాడండి. మరి ఇలాంటివి చెప్పగానే అందరు నమ్మేశారా? నమ్మేశారు. ఈ సమాజం అంతా కూడా దాన్ని అంగీకరించేసింది. మరి ఎలా చెప్పాడు? అతను చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా పరిశోధన చేశాడు. అలా చేసి ఏం చెప్పాడంటే, ఇదిగో చింపాంజీకి మనిషికి ఉన్న జీన్స్ ఒకటే కాబట్టి మనిషి యొక్క ప్రారంభం ఏంటి అంటే కోతి నుండి వచ్చాడు అంటున్నారు. మరి కోతి అంటే నేడు మనం చూసే కోతుల నుంచి కాదండి, చింపాంజీ, గొరిల్లా ఇలాంటి వాటి నుంచి మనం వచ్చామంట, మనం ఉద్భవించుకొని వచ్చామంట. కానీ వాస్తవానికి మనం బైబిల్ అని ఆలోచించామనుకోండి, బైబిల్లో 6 దినాల సృష్టి కార్యక్రమం కనిపిస్తుంది. మరి 6 దినాల సృష్టి కార్యక్రమంలో మనం ఆలోచించినప్పుడు 6వ దినాన జంతువులు వచ్చాయి, అలానే అదే 6వ దినాన మనిషి వచ్చాడు. ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ జంతువులది ఈ మనిషిది ఒకే జీన్స్ ఉంటుంది కాబట్టి, జంతువులది మనిషిది ఒకే జీన్స్ కాబట్టి ఏం చెప్పేశాడు? మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పాడండి. అంతెందుకంటే ఒకసారి మనం ఆలోచించామనుకోండి, బొగ్గు మనందరికీ తెలుసు కదా. ఈ బొగ్గు భూమిలో
ఉన్న మూల పదార్థం ఏంటో తెలుసు, కార్బన్ అనే మూల పదార్థం నుంచి బొగ్గు రావడం జరిగింది. అలానే వజ్రాలు తెలుసు కదా, మరి ఈ వజ్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వజ్రాలు కూడా భూమి లోపల కార్బన్ అనే పదార్థం నుండి రావడం జరిగింది. బొగ్గుకి వజ్రానికి మూల పదార్థం ఒకటే, ఏంటది? కార్బన్. ఇప్పుడు కార్బన్ నుండి బొగ్గు వచ్చింది, అలానే వజ్రం వచ్చింది. కాబట్టి బొగ్గు వజ్రం రెండు ఒకటే అనగలమా? అన్నం. వజ్రాల దగ్గరికి షాప్కి వెళ్ళినప్పుడు ఇవి వజ్రాలు కాదు ఇది బొగ్గు అన్నాం అనుకోండి, ఎలా చూస్తారు మనల్ని? పైనుంచి కిందకు చూసి ఫస్ట్ వీడిని ఎర్రగడ్డకి తీసుకెళ్ళండి అంటారు. మరి ఏంటి ఇంత విలువైన వజ్రాలను బొగ్గుతో సమానంగా చూస్తున్నావు, ఏంటి నీకు మతి స్థిమితం లేదా అంటాం. అలాంటిది జంతువు నుంచి మనిషికి ఇద్దరికి ఒకే జీన్స్ ఉంటే ఇద్దరు ఒకటే అయిపోతారా అండి? లేదు. మరొక ఆయన వచ్చాడు మేధావి, ఆయన ఏం చెప్పాడు? మనిషి కోతి నుండి కాదు చేప నుండి వచ్చాడు అన్నాడు. మరి ఏంటి, చేప నుండి మనుషులు వచ్చారా? మరి కోతి నుండి మనుషులు వచ్చారా? ఒకసారి వీళ్ళు ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు కదా, జీవ పరిణామ సిద్ధాంతం అని. మరి జీవ పరిణామ సిద్ధాంతం ఏంటంటే ఒకే జీవి అట, ఆ జీవి నుండి అన్నీ కూడా మారుతూ వచ్చారంట, అనగా ఆ జీవి నుండి విభజించబడ్డారంట. ఇది వాస్తవం అండి. ఒకసారి బైబిల్ నందు ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 25 చదివినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులు, ఆయా జాతుల ప్రకారము అంటున్నాడు. ఒకే జాతి అని చెప్పట్లేదు. ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాపు ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూచెను. జీన్స్ ఒకటే అంటున్నారు, ఎలా ఒకటయింది అంటారా? ఒక మొదటి విషయం ఏంటంటే జంతువులు మనిషి ఇరువురు ఎక్కడి నుండి వచ్చారు అనగా నేల మంటి నుండి వచ్చారు. ఇది మొదటి విషయం అయినట్లు. 6వ దినాన్ని మనుషులు జంతువులు 6వ దినాన్ని దేవుడు చేశాడు. పైగా రెండవది ఏంటంటే ఈ ఇద్దరు కూడా మట్టి నుండి వచ్చారు. అవునా? ఒకసారి 24వ వచనం చూసినట్లయితే దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. చాలు, ఆ ప్రకారమే ఇక్కడ చెబుతూ ఏమంటున్నారు? వాటి వాటి జాతుల ప్రకారము, వాటి వాటి జాతి ప్రకారము అంటున్నారు. భూమి నుండి పుట్టించును గాక అనగా జంతువులు అన్నవి భూమి మీద నుండి పుట్టించబడ్డాయి. అలానే మనము కూడా ఇదిగో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అంటాడు. అనగా నేల మంటితోని నరుని నిర్మించారు. ఇదే నేల మంటి ద్వారా జంతువులు అనేది రావడం జరిగింది. కాబట్టి జీన్స్ ఒకటే ఉండొచ్చు కానీ మూలము ఒకటైతే కాదు. అంతెందుకండి మనందరికీ తెలుసు ఏంటి? పొటాటో, ఆలుగడ్డ. మరి దానికి క్రోమోజోమ్స్ ఎన్ని అంటే 46. మరి మన క్రోమోజోమ్స్ ఎన్ని అంటే 46. ఇప్పుడు ఆలుగడ్డ మనము ఒకటేనా? చిన్నగా కనిపించే ఆలుగడ్డ అనగా పొటాటో మనము మనుషులమైన మనము ఇద్దరం ఒకటేనా? కాదు కదండి. అలానే బొగ్గు వజ్రం ఒకటి కాదు, వాటికి మూలం ఒకటి అయి ఉండొచ్చు. మనుషులము జంతువులము నేల నుండి వచ్చిండొచ్చు, కానీ ఇద్దరు ఒకటి అయితే కాదు. ఇక ఈ మనిషి వెనక అసలు కారణం ఎవరు? ఈ మనిషి జన్మ వెనుక కారణం ఎవరు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పారు కదా. ఏమని? ఒకే జీవి నుండి అందరూ కూడా అన్నీ కూడా వచ్చాయి. మరి ఏంటి ఈ జీవ పరిణామ సిద్ధాంతంలో? మొదటిగా వాళ్ళు చెప్పే ఉదాహరణ ఒకసారి చూసాం అనుకోండి. కుక్కని తీసుకున్నారు. కుక్క, నక్క, తోడేలు, వీటిని ఆలోచించామనుకోండి. వీటి రూపాలు ఎలా ఉంటాయి? వీటి మొహము ఒకేలాగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పారు? మొదటిగా కుక్క వచ్చిందంట, ఆ కుక్క తర్వాత ఆ కుక్క నక్కలాగా మారిందంట, ఆ నక్క కాస్త తోడేలులాగా మారిందంట. ఇది నిజమా అండి? అలానే మరొకటి చెప్పారు. ఏమని?
పిల్లి, చిరుతపులి, పులి, సింహం అంట. ముందు పిల్లిగా ఉన్నిందంట, ఆ పిల్లి కాస్త చిరుతపులి అయిందంట, చిరుతపులి పెద్ద పులి అయి ఆ తర్వాత సింహంగా మారిపోయిందంట. అలానే గాడిదట. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే చెవులో పువ్వు పెట్టినట్టు లేదా అండి? అలానే ఉన్నాయి కదా మీరు చెప్పిన సిద్ధాంతాలన్నీ. ముందు గాడిద అంట, గాడిద కాస్త గుర్రంగా మారిందంట, గుర్రం కాస్త జీబ్రాగా మారిందంట. దీనిని జీవ పరిణామ సిద్ధాంతం అని పేరు పెట్టారండి. మరి ఏంటి వాస్తవమేనా ఇది? ఇప్పుడు మనందరికీ తెలిసిన ఒక యథార్థ సంఘటన ప్రకృతిలో జరిగేది ఏంటి? గొంగలి పురుగు. ఈ గొంగలి పురుగు జీవితాంతం గొంగలి పురుగులానే ఉండిపోతుందా? ఉండదు. మరి ఎలా మారుతుంది? కొంతకాలానికి అందమైన సీతాకోక చిలుకగా మారిపోతుంది. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారుతున్నప్పుడు మరి మన కళ్ళ ముందే ఒక పిల్లి చిరుతపులిలాగా మారాలి కదా, మన కళ్ళ ముందే గాడిద గుర్రంలాగా మారాలి కదా, మన కళ్ళ ముందే కుక్క నక్కలాగా మారాలి కదా. ఇప్పుడు మనం కుక్కలు పెంచుకుంటూ ఉంటాం, కొంతకాలానికి నక్కగా మారిపోతుందా అండి? లేదు కదా. మరి ఎలా నమ్మగలుగుతున్నారు ఈ సిద్ధాంతాలన్నీ? ఇక్కడ దేవుడు ఒకసారి ఇదే బైబిల్ నందు ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం, ఈ డార్విన్కి అసలు 1వ అధ్యాయమే అర్థం కానట్టుందండి. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము అన్నాడు. ఒకే జాతి అని చెప్పట్లేదు. మరి వీళ్ళు ఏం చెప్పారు? ఒకే ఒక జాతి. కుక్క అనుకోండి, ఆ కుక్కలో నుండి నక్క వస్తుంది, ఆ నక్కలో నుండి తోడేలు వస్తుంది అంటున్నారు. గుర్రం నుంచి, గాడిద నుంచి గుర్రం వస్తుంది, ఆ గుర్రం నుంచి జీబ్రా వస్తుంది అంటున్నారు. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? ఒకే జాతి అంటున్నాడా? లేదు. ఏమంటున్నారు? తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలగక ఆ ప్రకారం ఆయను. తమ తమ జాతి అంటున్నారండి. అనగా ఏ జంతువు వస్తే ఆ జంతువు నుంచి సంతానం వస్తుంది. కుక్క అనుకోండి, అది బ్రతికినంత కాలం కుక్కగానే ఉంటుంది, దాని గర్భాన కూడా కుక్కలు వస్తాయి, నక్కలు పుట్టవు. అలానే మనుషులమైన మనం మనుషుల నుంచే వచ్చాం. మరి ముందు మాటల్లో మనం ఆలోచిస్తామని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? తమ తమ జాతి ప్రకారం అంటున్నాడు. ఉదాహరణకు ఒక మామిడి టెంకను తీసుకున్నాం అనుకోండి. మామిడి టెంకను భూమిలో వేసిన తర్వాత మనం కంగారు పడతామా? అయ్యో నేను మామిడి టెంకను వేశాను, ఇప్పుడు భూమిలో ఏ వృక్షం రాబోతుందో, అంజూరం చెట్టు వస్తుందా, కొబ్బరి చెట్టు వస్తుందా, ఇలాంటి ఆలోచిస్తామా? లేదు. ఏమనుకుంటాం? మామిడి చెట్టే వస్తుంది అని బలంగా నమ్ముతాం. ఎందుకు? జరిగే కార్యక్రమం, జరిగే ప్రక్రియ అదే కాబట్టి. ఒక కొబ్బరి టెంకును వేసి మామిడి చెట్టు కోసం ఎదురు చూస్తామా అండి? లేదు. అనగా ఏ టెంకు వేస్తే అదే వస్తుంది భూమి మీదకి. కానీ మనుషులమైనటువంటి వీరు, అనగా ఈ డార్విన్ లాంటి వాళ్ళు ఎలా మారిపోయారు? మనుషులు కోతి నుండి వచ్చారు అంటున్నారండి. కానీ ఇక్కడ బైబిల్ నందు మనం ఆలోచిస్తున్నప్పుడు భక్తులైనటువంటి వారు ఏం చెప్తున్నారు? ఒక దావీదు గారు ఏమన్నారు? ఇదిగో దేవా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నారు. ఒక యోబు గారు, ఇదిగో దేవా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి అయ్యా అంటున్నారు. ఒక యాకోబు గారి గురించి చెప్తే, ఇదిగో నిన్ను సృష్టించి నీకు అవయవ నిర్మాణం చేసి నిన్ను నీ తల్లి గర్భంలో సహాయం చేసిన వాడను నేనే అంటున్నారని. మరి వీరు ఇంతగా చెబుతున్నప్పుడు మనం ఆలోచించాలి. మరి వాస్తవానికి మన జన్మ వెనుక ఎవరున్నారో, మన జన్మ వెనుక ఎవరు నడిపించారో ఒకసారి ఇదే బైబిల్ నందు అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో మనం ఆలోచించినట్లయితే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి, ఆయన అనగా ఎవరు? దేవుడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన అనగా దేవుడు ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటున్నారండి. ఎవరి నుండి అంట? ఒకని నుండి అంటున్నారండి. ఒకని నుండి వచ్చామా? మరి చెప్తున్నారు కదా, జంతువులది మనుషులది జీన్స్ ఒకటి అని. మీరు ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు అన్నప్పుడు నేల నుండి వచ్చారు కాబట్టి అంటున్నారు. మరి నేల నుండి దేవుడు చేశాడు మనిషి, వాస్తవమే. మరి అప్పటికి అతను జీవం కలిగి ఉన్నాడా? లేదు.
ఇప్పుడు మనలో ఆత్మ లేదనుకోండి, అప్పుడు ఈ శరీరం మాత్రమే ఉంటుంది. ఈ శరీరం మాత్రమే ఉంటే ఈ శరీరంతో అనగా చనిపోయిన శవంతో మనకి ఏమైనా పని ఉంటుందా? ఏమీ ఉండదు. అలానే దేవుడు భూమిలో నుండి నేల మట్టితో నుండి నరుని నిర్మించినప్పుడు కూడా అతను ఏమీ లేనివాడిగానే ఉన్నాడు. తర్వాత దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? దేవునిలోని ఆత్మను నరునిలో ఉంచాడంట. అదే మనం చదువుకుంటాం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుని ఆత్మను నరుని యొక్క నాసికారంధ్రంలో ఊదగా అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడంట. అంటే ఇప్పుడు మనిషి అనగా ఎవరు? దేవునిలో నుండి వచ్చినాడు. అందుకే ఇక్కడ చెప్పాను ఏమని, మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు, ఈ భూమి మీద కాపురం ఉండడానికి పంపబడిన మనుషులందరూ కూడా ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటున్నారు. ఒక్కని నుండేనా? ఒక్కని నుండే అండి. మరి ఆ ఒక్కరు ఎవరు? ఆ ఒక్కరు ఎవరండి? ఆదాము గారు. ఆదాము గారేనా? మరి లూకాసు వార్త 3:38 ఉంటుంది. లూకాసు వార్త 3:38 వంశావళి చెబుతూ, ఇదిగో లాస్ట్కి వచ్చేసరికి మనం ఎవరి నుంచి వచ్చామంటే, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అంటున్నారండి. ఆదాము ఎవరికి కుమారుడు అంట? దేవునికి కుమారుడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఆయన ఒకని నుండి అన్నారు. ఆ ఒక్కరు ఎవరో కాదు, ఆయనే ఆదాము గారు. అనగా మన జన్మ రహస్యం, మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఒకే మనిషిలో నుండి వచ్చాం. ఆ మనిషి ఎవరు? ఆదాము గారు. ఆదాము గారు ఎవరిలో నుండి వచ్చారు? దేవునిలో నుండి వచ్చారు. అందుకే కదా కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎలాగా అయ్యాడు దేవుడు తరతరముల నుండి అన్నప్పుడు, మన అందరికీ మూల పురుషుడు, మన అందరి తండ్రి అయినటువంటి ఆదాము గారు. ఆదాము గారికి తండ్రి ఎవరు? దేవుడు. మరి దేవుడిలో నుండి ఆదాము గారు వస్తే, ఆదాము గారిలో నుండి నేడు భూమి మీద ఉన్నవారు అందరం కూడా రావడం జరిగింది. అలానే దేవుడు ఒక మాట చెప్పాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడంట. ఇదే కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏమని? ఇదిగో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటున్నాడు. అలానే క్రింద 6వ వచనంలో చెబుతూ, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చుచున్నాను. మీరు దైవములు కారా? మీరు దైవములని తెలుసుకోండి అంటున్నాడు. మరి దైవములుగా ఎలా మారాము? ఇదిగో దేవుడు తనలోని ఆత్మను ఆదాములోనికి పంపగా ఆదాము గారిలో నుండి మనందరం రావడం జరిగింది. ఒకసారి మనం ఆలోచించామనుకో, మనందరం కూడా తండ్రి గర్భంలో నీటి ఆకారం, పురుగు ఆకారం కలిగిన వారంగా తల్లిలోనికి వెళ్ళి, తల్లి గర్భంలో 9 నెలలు మనం ఫలదీకరణ చెందుతాం. మనం నెల వెళ్తాం హాస్పిటల్కి. అప్పుడు ఏం చెప్తారు? కేవలం ఎదుగుతున్నామా లేదా అన్నది మాత్రమే చెప్తారు. కానీ ఏ అవయవాలు ఎప్పుడు ఎవరు ఎలా ఎదుగుతున్నాయి అందుకే చెప్పాడు, చూడాలి గర్భం ముందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునా నీకు తెలియదు అంటున్నాడు. అంటే మన ఎవరికి కూడా తెలియదు. మరి ఎందుకు దేవుడు ఇంతగా మనకు సహాయం చేయాలి? ఎందుకు తల్లి గర్భమందు మనల్ని నిర్మించాలి అంటే, దేవుడు మనందరినీ భూమి మీద పంపించడానికి ఒక కారణం ఉందండి. ఏంటంటే, ఇదిగో ఆయన కోసం బ్రతకడానికి ఈ లోకానికి పంపించారు. తన పిల్లలని ఈ లోకానికి పంపించి, మీరు నా కొరకు బ్రతికి, నా కొరకు బ్రతకని వారు ఎందరైతే ఉన్నారో వారికి నా ప్రేమను తెలియజేసి వారందరినీ కూడా నా ఎద్దుకు నడిపించాలి అన్నదే మన జన్మ వెనుక ఉన్నటువంటి పరమార్థం. ప్రతి ఒక్కరూ మనం ఈ భూమి మీద జన్మించాము అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉండే ఉంటుంది. అంతెందుకండి, ఇప్పుడు మనం నివసించే ఇంట్లో, మనం ఉండే గృహంలో పనికిరాని వస్తువులను మనం పెట్టుకుంటామా? ఒకసారి ఆలోచించండి, పెట్టుకుంటామా? లేదు. అలానే ఉదయాన్నే లేకపోతే సాయంత్రం కాలంలో వీధుల్లో తిరుగుతారు. ఏమని? పాత సామాన్లు కొంటాం. అంటే దేనికి? మీ ఇంట్లో పాత పడిపోయిన
మీ ఇంట్లో పాతబడిన సామాన్లు ఏమైనా ఉన్నా, మీకు పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నా మాకు ఇచ్చేయండి అని. మనం ఏం చేస్తాం? లేదు మాకు ఇది కావాలి, పనికి రాకపోయినా మాకు కావాలి అనుకుంటామా? లేదు, ఇది పనికిరాదు కాబట్టి దీన్ని పడేయండి అంటాం. అలానే మనం కూడా ఈ భూమి మీదకి వచ్చామంటే మనకు ఏ పని లేకుండా వచ్చామా? ఏ పని లేకుండా దేవుడు ఈ భూమి మీదకి పంపించారా? లేదండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పని ఉంది కనుకనే మనలో ప్రాణం ఉంది. మనలో ప్రాణం ఉంది అంటే దేవుని పని ఉంది. మన జన్మ రహస్యం ఏంటి అన్నప్పుడు ఇదిగో దేవుని పని చేయడమే. దేవుని పని చేసి దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు అనేక మందికి దేవుని మాటలను చెప్పి ఆయనున్న లోకానికి మనందరం చేరుకోవడమే మనందరి జన్మ రహస్యం అని తెలియజేసుకుంటూ నేను ఆ మాటలను ముగిస్తున్నాను. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకోండి. పరలోకమున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీ మాటలు మేమందరము నేర్చుకున్న మేమందరము కూడా తండ్రి దైవ కుమారులుగా దైవ కుమార్తెలుగా మేమందరం